మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జగిత్యాల పట్టణంలోని 37వ వార్డు కౌన్సిలర్ భర్త కొక్కు గంగాధర్ చేపట్టిన వినూత్న నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది. గత 2 రోజులుగా చెత్త తరలించే ఆటో డ్రైవర్ అనారోగ్యంతో విధులకు గైర్హాజరు కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. వార్డులోని విధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో ప్రజల ఇబ్బందులు చూడలేక గంగాధర్ స్వయంగా చెత్త ఆటో స్టీరింగ్ పట్టి వీధుల్లోని చెత్తను శుభ్రం చేసి శబాస్ అనిపించుకున్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బదిర సంఘం ఊదుతున్నా అధికారులు మొద్దు నిద్ర వదిలించడానికి తాను ఈ ఆదర్శవంతమైన వినూత్నమైన నిరసన మార్గాన్ని ఎంచుకున్నామని ఆయన ఆవేదన భరితంగా స్పష్టం చేశారు. ప్లాస్టిక్ నిషేధించబడినది. జగిత్యాల పట్టణంలో ప్లాస్టిక్ అమ్మినా వినియోగించిన 2,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు జరిమానా విధించబడును. మరియు మురికి కాంబళ్ళు రోడ్లపైన మరియు దుకాణ సముదాయాల్లో ఇవ్వండమ్మా. మీ ఇంట్లోని తడి పొడి చెత్తను వేరు చేయండి. మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి మన జగిత్యాల మున్సిపల్ వాహనానికి ఇవ్వండమ్మా. చెత్తను బండికి ఇవ్వండమ్మా. చెత్త బండి వచ్చిందమ్మా. చెత్తను బండికి ఇవ్వండమ్మా. మీ ఇంట్లోని తడి పొడి చెత్తను వేరు చేయండి. మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి మన మున్సిపల్ వాహనానికి ఇవ్వండమ్మా. చెత్త బండి వచ్చిందమ్మా. చెత్తను బండికి ఇవ్వండమ్మా. చెత్త బండి వచ్చిందమ్మా. చెత్తను బండికి ఇవ్వండమ్మా. మన జగిత్యాల పట్టణంలో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించబడినది. ఈరోజు 37వ వార్డు కొక్కు అనిత గంగాధర్ అని నేను పొద్దున నా వార్డు పర్యటనకు వెళ్ళగానే చెత్త బండి డ్రైవర్కు జ్వరం వచ్చిందని తెలుసుకున్న వెనువెంటనే ఇన్స్పెక్టర్కి సంబంధించిన వారికి ఫోన్ చేయగా మా దగ్గర డ్రైవర్ లేడు, డ్రైవర్లు అందుబాటులో లేరు అన్న పదం తప్ప ఏదో ఒక డ్రైవర్ను పంపి అన్న మేము తీపిస్తాం అన్న పదం లేకుండా మేడం ఇన్ఛార్జ్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా డ్రైవర్ లేడు అనే పదం తప్ప మరి మేము ఏదో డ్రైవర్ను అందుబాటులోకి తెచ్చి చెత్త ఎత్తే ప్రయత్నం చేస్తామన్న ఆలోచన కూడా లేనటువంటి ఈ మున్సిపల్ అధికారులు ఇటువంటి నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమని మేము తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా నేను సొంతంగా కౌన్సిలర్ గారి భర్తనైన నేను బండి తీసుకుపోయేంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు చేస్తురో నాకు అర్థం కాలేదు. బండి ఆటో తీసుకొని నేనే వెళ్ళి చెత్త సేకరించి బండ్లో వేసి ఒక వాళ్ళని ఏమొస్తుంది అక్కడ ఉన్న ఆఫీసర్ కలెక్ట్ ఉంటాయి కదా, ఈ జవాన్లు అనేది సాన్ ఇన్స్పెక్టర్ చెప్పేది. అక్కడ ఒక్కొక్క వార్డులో 3 జవాన్లు, ఒక్కొక్క దగ్గర 4 సాన్ ఇన్స్పెక్టర్లు. డ్రైవర్కు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు చెత్త బండి జవాన్ నడితే తప్పే ఉందల్లా, తప్పు లేదు కదా. మున్సిపల్ ఏదున్నా మనం పనిచేసే లేబర్ కానీ డ్రైవర్ కానీ అంతా తోటి సమానం మన మానవులు అని చెప్పి మనం అనుకోవాలి. వాళ్ళని పూర్తిగా తీసేసినట్టు మాట్లాడు కాదు కదా. డ్రైవర్ రాకుంటే జవాన్ నడపాలి బండి, తప్పే ఉందల్లా. ఇప్పుడు నేను ఉన్నాండి, నాకు చెత్త తీయాలి, నా వార్డు ఓటర్స్ నన్ను నిలదీసిరు, నన్ను బండి రాలేదు అని చెప్పి. అప్పుడు నేనేం చేసిన, ఇక్కడికి వచ్చిన విద్యానగర్ వార్డు దగ్గరకు వచ్చి అదే నా 37వ వార్డు చెత్త అటోని తీసుకెళ్లి ఒక సేకరణ చేసినాక అప్పుడు వచ్చి అన్న మేము చేస్తామంటే ఎందుకంటే అదే ఫస్ట్ నేను ఫోన్ చేసినప్పుడు అదే చెప్తే అయిపోతుంది కదా. గత కౌన్సిల్లో కూడా ఎప్పుడైతే వారు బండారు రజనీ నరేందర్ గారు గెలిచినప్పుడు కూడా సరే వారు నరేందర్ గారు మధ్యలో వారి 37వ వార్డుని నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారులకు ఎందుకు ఈ వైఖరి లేస్తున్నారు అర్థమైతే మాకు. మేము ఒకటే కోరుకుంటున్నాం ఇప్పటికి కూడా, ఈ రోజు నుండి ఒకటే చెప్తున్నాం, దయచేసి కమిషనర్ కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, ఇన్స్పెక్టర్లు కావచ్చు, జవాన్లు కావచ్చు, మీరు ఒకటే లేబర్ను నిర్లక్ష్యంగా చూడకండి. లేబర్ను వారికి ఏదున్నా చెప్పండి, నచ్చజెప్పి ఇట్లా బాబు ఇట్లా చెప్పండి, ఏదున్నా చేయండి అని మేము సమన్వయంగా మున్సిపల్ కమిషనర్ గారిని, చైర్మన్ గారిని, మళ్ళీ ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి పాలన కాకుండా కొంచెం మంచి పాలన చేయాలని చెప్పి మేము కోరుకుంటూ